రూపాయి, రూపాయి కూడబెట్టి ఏదైనా స్థలమో, ఇల్లో కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటారు. చాలా తక్కువ ధరకొస్తుంది అని చాలామంది డబ్బులు పెట్టి, ఇప్పుడు ఆ కేసెస్ అన్నీ కోర్ట్‌లలో నలుగుతూ ఉన్నాయి. మీరు ఈ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే. ఇవన్నీ ప్రాపర్‌గా చూసుకోవాలి. టైటిల్స్ గానీ, లింక్ డాక్యుమెంట్స్ గానీ, అంతకుముందున్న మ్యూటేషన్స్ గానీ, దాని టైటిల్ ఫ్లో గానీ, ఓకే. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లు గానీ, ప్రీవియస్‌గా దాని మీద ఏమైనా మార్ట్‌గేజ్‌లు ఉన్నాయా? మీకు యూజువల్లీ తెలిసిపోతూ ఉంటుంది ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్‌లో దానిపై ఆ ప్రాపర్టీ పైన ఏదైనా కోర్ట్‌లో గొడవ జరుగుతుందా? లిటిగేషన్‌లో ఉన్నాయా? ఇవన్నీ ప్రాపర్‌గా చెక్ చేసుకోండి. చాలామంది లీగల్ ఒపీనియన్ అనేది తీసుకోరు. డెఫినెట్‌గా బిఫోర్ యూ బై ఎ ప్రాపర్టీ లీగల్ ఒపీనియన్ అనేది మస్ట్. రూపాయి, రూపాయి కూడబెట్టి ఏదైనా స్థలమో, ఇల్లో కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటారు. చాలా తక్కువ ధరకొస్తుంది అని చాలామంది డబ్బులు పెట్టి, ఇప్పుడు ఆ కేసెస్ అన్నీ కోర్ట్‌లలో నలుగుతూ ఉన్నాయి. మీరు ఈ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే. ఇవన్నీ ప్రాపర్‌గా చూసుకోవాలి. టైటిల్స్ గానీ, లింక్ డాక్యుమెంట్స్ గానీ, అంతకుముందున్న మ్యూటేషన్స్ గానీ, దాని టైటిల్ ఫ్లో గానీ, ఓకే. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లు గానీ, ప్రీవియస్‌గా దాని మీద ఏమైనా మార్ట్‌గేజ్‌లు ఉన్నాయా? మీకు యూజువల్లీ తెలిసిపోతూ ఉంటుంది ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్‌లో దానిపై ఆ ప్రాపర్టీ పైన ఏదైనా కోర్ట్‌లో గొడవ జరుగుతుందా? లిటిగేషన్‌లో ఉన్నాయా? ఇవన్నీ ప్రాపర్‌గా చెక్ చేసుకోండి. చాలామంది లీగల్ ఒపీనియన్ అనేది తీసుకోరు. డెఫినెట్‌గా బిఫోర్ యూ బై ఎ ప్రాపర్టీ లీగల్ ఒపీనియన్ అనేది మస్ట్.